ఈ యోగ్యత, ఈ శక్తి, ఈ జ్ఞానం జైమిని మహర్షికి ఊరికే రాలా. ఆయన ఎన్నో గురు పరీక్షలు ఎదుర్కొన్నారు. ఎవరు? జైమిని మహర్షి. దాంతో ఆయనకి ఆ శక్తి వచ్చింది. పరీక్షలకి మనం భయపడకూడదు, పరీక్షలు వద్దనకూడదు. పిల్లలు పరీక్షలు వద్దు అంటారు. తర్వాత పరీక్షలు వచ్చినప్పుడు ఇంట్లో కూర్చోబెట్టి అమ్మా నాన్నని లేకపోతే అన్న తమ్ముళ్ళు అడగమంటారు కదా, పరీక్ష చేయండి అని. తెలుస్తుంది, పరీక్ష చేస్తే కానీ మన స్థాయి ఎట్లా ఉంది అని మనకు తెలియదు. అందుకనే పరీక్ష చేసేది మన శక్తి మనకు తెలియటం కోసం. గురువు పరీక్ష చేసేది మన శక్తిని మనకు తెలిపేందుకోసం, అంతేగాని మనల్ని కష్టపెట్టేందుకోసం కాదు. అనుకుంటారు కష్టపెడతారు అని అనుకుంటారు. పరీక్షలు లేకుండా పాస్ చేయొచ్చు కదా అని కొంతమంది అడుగుతారు. పరీక్షే లేకపోతే పాస్ ఫెయిల్ అనేదే ఉంటుంది కదా, ఉంటుందా? ఏమంటే పరీక్ష లేకపోతే పాస్ అనేది ఉంటుందా? పరీక్ష ఉంటేనే పాసా ఫెయిలా అనేది తెలిసేది, అవును కదా. మనల్ని పాస్ చేయాలి అంటే గురువుగారు పరీక్ష చేయాలా వద్దా చెప్పండి? చేయాలి కదా. అందుకోసం పరీక్ష. ఇటువంటి పరీక్షలు జైమిని మహర్షి కూడా చాలా ఎదుర్కొన్నారు గురువుగారి ద్వారా. ఎవరు? వేదవ్యాస మహర్షి ద్వారా.